నిన్న రాత్రి నోటీస్ ఇచ్చిన రాత్రి హైదరాబాద్కు వచ్చినాం. ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం. సమయం తీసుకునే అవకాశం ఉంది, కానీ మేము తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. కేవలం బురద జల్లాలని, రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్టింగ్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా, సీరియల్ లాంటిది తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ను గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు. మీరెంత ఇబ్బంది పెట్టినా ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే ఈ స్క్రిప్ట్ వేసి పోయిండు. ఆయన వరుసగా నోటీసులు ఇవ్వాలని, ఆయన స్విట్జర్లాండ్లో, ఆయన అమెరికాలో తిరిగొచ్చేదాకా ఈ సినిమా నడపాలి, ఈ నోటీసులు ఇవ్వాలి, వరుసగా నోటీసులు ఇవ్వాలి. రాజకీయాలు ఆయన ఉండలేడు కనుక దీని చుట్టూ తిప్పాలి. బీఆర్ఎస్ నాయకులందరూ మున్సిపల్ ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా అటెన్షన్ డైవర్షన్. సంగారెడ్డిలో ఒక ఎమ్మెల్యే మొన్ననే చెప్పిండు, మేము ఉమ్మడి మెదక్ జిల్లాలో కష్టపడి పనిచేస్తే ఒక ఆయన చెప్పిండు మొన్ననే, ఇక నేను మళ్ళీ పోటీ చేయ, ఇక నేను మళ్ళీ ఓటు అడగా అని మా దెబ్బ కొడితే మొన్న ఒక నాయకుడు చెప్పిండు. రేపు కూడా నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఖచ్చితంగా మెజారిటీ మున్సిపాలిటీలు గెలుస్తాం, ప్రజలతో ఉంటాం. ప్రజల చేత తప్పకుండా ప్రజలే నీకు బుద్ధి చెప్తారు. మేము మాట్లాడుతున్నది నీ అవినీతి మీద బయట పెట్టినాం, దాని మీద సమాధానం చెప్పు.